9వ అధ్యాయము 24వ వచనము మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. తిరుగుబాటు మాన్పుటను అన్నాడు చూడండి. తిరుగుబాటును మాన్పుటకును ఏం మానపాలి? నంబర్ 1, ఇక్కడ దానియేలు గ్రంథములో 6 విషయాలు ఉన్నాయి. ఇక్కడ 6 థింగ్స్. ఆరు విషయాలు. ఆ 6 విషయాలను మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటి 6 విషయాలు ఒక్కొక్కటి అని ఆలోచన చేస్తే మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి. ఫస్ట్ ఒకటి ఏమన్నాడు? తిరుగుబాటు మాన్పాలి. ఈ 62 వారాలు జరిగిన 24వ వచనం కదా, తిరుగుబాటును మాన్పుటకు. నంబర్ 1, తిరుగుబాటు. తిరుగుబాటును మాన్పుటకును అని రేపటి చూడండి. నంబర్ 1, ఈ 6 విషయాలు కూడా క్రీస్తు వచ్చిన తర్వాత జరగాలి. ఈ 6 విషయాలు క్రీస్తు మీద ఆధారపడి ఉన్నాయి, యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 6 విషయాలు కూడా. ఈ 6 విషయాల్లో మొదటి విషయం ఏం చెప్పాడు అంటే తిరుగుబాటు మాన్పుటకును. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో చూడండి. తిరుగుబాటు మాన్పుటకును అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమని రాయబడింది? 24వ వచనం. 70 weeks are determined upon the people and upon the holy city అన్న తర్వాత ఇప్పుడు 2, ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్ అన్నాడు చూడండి. ఫినిష్ అంటే మానుపుట, తిరుగుబాటు మానుపుట. తిరుగుబాటు ట్రాన్స్గ్రెషన్ అంటారు దాన్ని, లేదా ఇనిక్విటీ అనే పదం కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉంటాయి. ఇనిక్విటీ, రైట్. తిరుగుబాటును మాన్పుటకు అని రాయబడింది చూడండి. తిరుగుబాటు ఎవరు చేస్తున్నారు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు అంటే, అది ఇశ్రాయేలీలకే కదా మాట్లాడుతుంది అక్కడ, ఇశ్రాయేలీలు కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారా లేదా? ఇంతకుముందు తిరుగుబాటు చేసే చెరలోకి వెళ్ళారు. ఆ తిరుగుబాటు తత్వము దేవుడు ఏమంటున్నాడంటే నేను మాన్పిస్తా, ఆ తిరుగుబాటును నేను మాన్పిస్తా. ఎవరి చేత ఎప్పుడు అంటే 70 వారాలు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, 70 వారాలకు సంబంధించిన విషయం అది. ఆయన వచ్చినప్పుడు నేను మాన్పిస్తా అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు తిరుగుబాటును మాన్పుటకును అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిని తిరుగుబాటు నుంచి మాన్పాలి? ఒకసారి రండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 29 నుంచి చదువుకుంటూ వెళ్దాం 38 వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములోను వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపువారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు అని అప్పుడు చూడండి. వీళ్ళు ఏమంటున్నారు? ప్రవక్తలను చంపారు మన పితరులు, మనమై ఉంటే చంపేవాళ్ళం కాదు కదా అని మాట్లాడుకుంటూ వారి మీద వారే ఏం సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు అంటే ప్రవక్తలను చంపిన వారి పిల్లలం మేము అని సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. మేము హంతకుల కుమారులమని సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు హంతకుల కుమారులు ఏమవుతారు?
అది 22వ వచనం, 32వ వచనం. మీరును మీ పితరుల పరిమాణమును. ఇప్పుడు పితరులు అన్నప్పుడు వాళ్ళు ఏమై ఉంటారు? పిల్లలు. అది ఎవరు పితరులు? ఇశ్రాయేలు పితరులు. పిల్లలు ఎవరు? ఇశ్రాయేలే పిల్లలు. అది ఇది మనకు వేరే సబ్జెక్ట్ ఉంది కదా, పాడైపోయిన సబ్జెక్ట్, దానికి పనికొస్తుంది. ఇట్లాంటివన్నీ ఉపయోగపెట్టుకోవాలి ఎవరికైనా మాట్లాడేవి, ఎప్పుడైనా పనికొస్తుంది. ఇది ఇశ్రాయేల్ కోసమే మాట్లాడుతున్నాడు అన్న విషయం ఇది. నాట్ క్రైస్తవులు, నాట్ అపోస్తలులు, చాలా ఉంటాయి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ పనికొస్తాయి మనకి. ఇక మీరును మీ పితరుల పరిమాణమును పూర్తి చేయుడి అంటూ, సర్పములారా, సర్ప సంతానమా అంటే మీ నాన్నలు సర్పాలు, మీ పితరులు సర్పాలు, మీరు వారి సంతానము, మీరు సర్పాలే అనేసాడు. హంతకుల యొక్క పిల్లలు మీరు హంతకులే అనేసాడు. ఇంకా డైరెక్ట్గా నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందురు అన్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు? నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందురు అనే మాట వాడాడు. చూడండి, ఏ శిక్షను తప్పించుకోరు ఇప్పుడు వీళ్ళు? ఏంటి నరక శిక్ష? ఏంటి ఉగ్రత? ఉగ్రత. ఇక్కడ నరక శిక్ష అనగానే నరకం అనుకుంటున్నారు కదా, అందరూ అనుకోకూడదు. అది నరక శిక్ష అనే మీనింగు భూమి మీద కూడా మనం నరకం అనుభవించినప్పుడు నరకమని అనొచ్చు. నరకం అంటే నరకం అని కాదు, అది అవును కరెక్ట్, మనం చూసుకున్నాం కదా. కనుక నరక శిక్ష వాళ్ళకి ఏముందట? నరక శిక్ష అన్న, ఉగ్రత అన్న రెండో ఒకటే. దీన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. దాన్నే 33:23లో యేసయ్య చెప్పారు. 3వ అధ్యాయం 7వ వచనం. పరిసయ్యులు సద్దుకయ్యులను అనేకులు బాప్తీసం పొంద వచ్చినప్పుడు చూచి, సర్ప సంతానమా ఏమన్నాడు? సర్ప సంతానమా. సేమ్ అదే డైలాగ్ ఏవదలడా? సర్పము వారి సంతానం, సర్ప సంతానం. సర్పములారా, సర్ప సంతానమా, అంత ఒకటే. కనుక సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము. రాబో ఉగ్రత అంటున్నాడు చూడండి అక్కడ. ఏంటా రాబో ఉగ్రత? ఎప్పుడొస్తుంది రాబో ఉగ్రత? ఇది చాలా ఇంపార్టెంట్. క్రీస్తు శకం 70లో రాబో ఉగ్రత వీళ్ళ మీదకి రాబోతా ఉంది. దానికి ఫౌండేషన్స్ ఉన్నాయి. మళ్ళా దేనికి? ఈ యోహాను గారు చెప్పేదానికి, యేసుక్రీస్తు వారు చెప్పేదానికి మూలం ఇక్కడి నుంచే కాదు, అది మూలం. ద్వితీయోపదేశకాండం మోసే చెప్పినప్పటి నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నాయి మూలాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, లేవికాండం 26వ అధ్యాయము అది ఫౌండేషన్ అయితే, అది మూలం అయితే, మూలం అంటారు కదా, దేనికైనా మూలం ఉంటుందంటారు కదా. ఇది ఇంత రోగము, ఇది ఇంత తొందరగా ముదిరిందంటే దీనికి ఎప్పుడే ఆడబడి ఉంటుందా, దీనికి మూలం అని అంటారు కదా. మూలం అది మూలం. దాని మూలం ఏంటంటే, బైబిల్కి మూలము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, లేవికాండము 26వ అధ్యాయము మూలమండి. మూలం. ఈ మూలము ఈ ద్వితీయోపదేశకాండంలో నుండి, లేవికాండంలో నుంచి, లేదా ధర్మశాస్త్రంలో నుండి ప్రతి ప్రవక్త పుస్తకంలో ఈ ఉగ్రత కోసము మరలా చెబుతూనే ఉంటుందన్నమాట. ఆఖరి పుస్తకమైన మలాకీలో కూడా 4వ అధ్యాయం 4లో మరొకసారి మోషే గ్రంథములో ఉన్న విషయాల్ని, హోరేబు కొండ మీద చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. తర్వాత ఉగ్రత అనే మాట కూడా మాట్లాడుతూ వచ్చాడు దేశం కోసం. కనుక దీనికి మూలం ఉంది. అంత సులభంగా దీనికోసం యేసయ్య కానీ, బాప్తిస్మిచ్చే యోహాను కానీ మాట్లాడడము లేదు. మూలం ఉంది.
దీనికి ఫౌండేషన్ ఉంది ఎక్కడో దగ్గర అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పాడు? సర్పములారా, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సుకు తగినట్టి ఫలమును ఫలించండి అని రాబడించండి. ఉగ్రత, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదవండి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాడో మనం చూడబోతున్నాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. చూసారా 3:36లో ఏం రాయబడింది? కుమారుని యందే విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ. అది ఇలా నిలిచి ఉంటుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచవని వాని మీద ఏముంటుంది? మారు మనస్సు పొంది యేసుక్రీస్తును నమ్మకపోతే ఉగ్రత ఉంటుందని యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. నరక శిక్ష మీరు ఎలాగూ తప్పించుకుందురు అంటూ చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు, నన్ను నమ్మకపోతే మీకు జీవం ఉండదు కానీ మీ మీద ఉగ్రత నిలిచి ఉంటుంది అని చెప్పాడు. ఉగ్రత నిలిచి ఉంటుంది. ఇది వాళ్ళ కోసమే చెప్తున్న మాటలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. అనుసరించి చూసారా, ఉగ్రత దినమందు అనగా అదిగో దేవుని న్యాయమైన తీర్పు దినమున ఏమొస్తుంది? వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుంది. అది దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? తమకు తామే ఏం చేస్తున్నారు? ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు. మనుషులు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు అని చెప్తా ఉన్నాడు. చూడండి కింద 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును అన్న. చూడండి అక్కడ వస్తుంది దేవుని ఉగ్రత, దేవుని కోపం వస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఉగ్రత కోసం మాట్లాడుతున్నాడు. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 1:10. 1వ అధ్యాయము 10వ వచనం. ఇది ఇశ్రాయేలీయులకే అని మనము తెలుసుకోవడానికి ఈ వచనాలు మీ ముందు పెడతా ఉన్నాం. అదిగో రాబో ఉగ్రత. ఇంకా తెస్సలోనిక పత్రిక సమయానికి కూడా వాళ్ళ మీదకి ఏం రాలేదు. ఇది AD 52లో రాయబడింది. అప్పటికి కూడా ఇంకా ఉగ్రత అనేది కొనసాగుతూ ఉంది, వాళ్ళ మీదకి ఉగ్రత రాలేదు అని చెప్తా ఉంది బైబిల్. 2వ అధ్యాయము 16వ వచనం. అందులోనే ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయించుటకై దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. అది తుదుకు చివరికి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తూ ఉంది అన్నాడు. చూడండి యూదుల మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడిన ఉగ్రత ఈ బాప్తిసమిచ్చే యోహాను పలకడమే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 5 నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఆయన రావడమే ఉగ్రతతో స్టార్ట్ చేశాడు. ఆ ఉగ్రత అనేది కేవలం బాప్తిసమిచ్చే యోహాను మాత్రమే చెప్పలేదు. అపోస్తలులు చెప్పారు, యేసుక్రీస్తు చెప్పారు, పౌలు చెప్పారు, తీతుకు చెప్పారు, తిమోతికి చెప్పారు. 27 పుస్తకాల్లో మొత్తం రాయబడింది అది ఆ ఉగ్రత కోసం. ఇంకా 5వ అధ్యాయం అందులోనే
9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకునికి నియమించలేదు. అది క్రీస్తులోనికి ఎవరైనా వస్తే, యేసుక్రీస్తులోనికి వారు ఏం తప్పించుకుంటారు? ఉగ్రతను తప్పించుకుంటారు. అందుకే క్రీస్తు శకం 70లో వచ్చిన ఉగ్రత వలన ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదంట. అందులో క్రీస్తును నమ్మిన ఒక క్రైస్తవుడు కూడా చనిపోలేదంటండి. 11 లక్షల మంది, 1.1 మిలియన్ మెంబర్స్ యూదులు మాత్రమే చచ్చిపోయారంట. క్రీస్తును నమ్ముకున్న వారందరూ అప్పటికే తప్పించుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ముందే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి గుర్తులు, సూచనలు చెప్పేశాడు. అది కనుక నమ్మని వారు ఏమైపోయారంటే ఉగ్రతకు పాలైపోయారు అని బైబిల్ చెప్తుంది. ఈ ఉగ్రత ఎప్పుడు కుమ్మరించబడింది అని ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఇంకా ప్రకటన గ్రంథం అనేది సీల్ ఓపెనింగ్ పుస్తకం. సీల్ ఓపెనింగ్ అంటే అర్థం ఏంటంటే వారి మీదకి వచ్చే ఉగ్రత అని అర్థం, అంతే. ఆరో అధ్యాయము 16వ వచనం చూడండి, లేదా 15 చూడండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని అదిగో యెహోవా యొక్క మహాదినం వచ్చింది. మలాకి 4:4-5-6 నెరవేరిందా? అయిపోయింది. అక్కడ చెప్పింది ఇంక నెరవేరింది. మలాకికి మూలం మరలా ధర్మశాస్త్రమే. 4వ వచనం 4, మలాకి 4:4 వచ్చిన ఉగ్రత మలాకి 4:5 ప్రకారం. తెచ్చింది ఎవరు? మలాకి 4:6 ప్రకారం. చూసారా నీట్గా నేను చెప్పింది అర్థమైందా మీకు? మలాకి 4 ప్రకారము మూలం. ఏమున్నాయి అక్కడ? వారి మీదకి వచ్చే శాపాలు ఉన్నాయి, అంతే కదా, ఉగ్రతే కదా అది. మలాకి 5లో ఎవరున్నారు? ఉగ్రత ఎవరు చేస్తారో? యెహోవా దినం. యెహోవా దినం ఏంటి? యెహోవా దినం. 4వ వచనము ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఉగ్రత. యెహోవా దినం 6వ వచనం ఉంది దాంట్లో. గొర్రె పిల్ల యొక్కయు కూడా అన్నాడు కదా, అది క్రీస్తు శాపం. ఎందుకంటే ఆయన చెప్పించకుండాన్నట్లు అన్నాడు కదా, తర్వాత శపిస్తున్నాడు కదా. ఆ 3 కూడా ప్రకటన గ్రంథంలోకి వచ్చేసాడు. ప్రకటన గ్రంథంలో ఈ 3 కూడా కుమ్మరించబడ్డాయి. సింహాసనాసీనుడైన వాని యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు, అదిగో వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చారు ఉగ్రత? మోషేకి ఇచ్చారు. ఎవరికని అవి రెడీగా ఉన్నాయి? ఇశ్రాయేలు కోసం. వీళ్ళ కోపం ఆల్రెడీ మోషే గారి ద్వారా మూలంలో రాయించి ఉగ్రతను సిద్ధపరిచాడు. ఆ ఉగ్రత ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఇప్పుడు పాత ధర్మశాస్త్రము అనేది ప్రతిదానికి అది మూలం, అది విత్తనం లాంటిది. అయితే ప్రకటన గ్రంథం చెట్టు మీద కాసే కాయ లాంటిది. అది మంచి అయినా చెడైనా, రెండు మంచి అయినా చెడైనా, ఆశీర్వాదమైన శాపమైన. ఇకపోతే దీన్ని మలాకి గ్రంథంలో చూసాం మనం. మరలా దీన్ని అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో కూడా, 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా మెన్షన్ చేశాడు. అంటే ఎక్కడెక్కడ రాయబడిందో అవన్నీ ఇచ్చేస్తున్నాను మీకు. ఒక రూల్స్ ప్రకారం మాట్లాడేకి ఎప్పుడైనా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలీల మీదకి కదా
తిరుగుబాటు మానిపించటం. 2వ అధ్యాయము 19. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలగజేసేదను అని చూడండి. 19:20లో ఉన్న ఈ మాటలు క్రీస్తు 2వ రాకడలో ఇశ్రాయేలీల విషయంలో జరిగేవి. రక్తము అంటే వారందరూ కూడా చనిపోతారు, రక్తం ఏరులై పారుతుంది. అగ్ని కాలుస్తారు, యెరూషలేమును ఆ ప్రాంతాన్ని అంతా కాలుస్తారు. అగ్ని ఉంటే పొగ వస్తుంది, పొగ ఉంటే ఆవిరి వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు మహాదినము ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో యెరూషలేము ఏమవుతుంది చూసారా? క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం అయిందని, దాంతోనే ఆయన వస్తున్నాడని కూడా ఇక్కడ చెప్తాడు క్లియర్గా. ఆ సమయంలోనే వస్తున్నాడని క్లియర్ చేస్తున్నాడు. ఇట్లా చాలా చాలా ఉదాహరణలు ఉంటాయి. అవి మన భవిష్యత్తులో చూద్దాం. ఇంటికి అక్కడక్కడ ఉంటాయి కనుక వాటిని మరొకసారి మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి 14వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. మరి తీర్పులు కదా అక్కడ రావాలి కదా. 14వ అధ్యాయం 10వ వచనం. ఏమీయూ కలపబడకుండా అదిగో దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన. దేంట్లో పోయబడిన? ఉగ్రతా పాత్ర అంటది. పాత్రలో ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును. అంటే ఆ ఉగ్రతా పాత్రలో ఏముందంటే ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. పాత్రలో దేవుని కోపం ఉంది అని చెప్తాను చూడండి. ఇప్పుడు కోపాన్ని ఇట్లా మనం ఎవరి మీద వేసినామనుకో ఏమవుతుంది? హాని కలుగుతుంది. ఇప్పుడు నాలో కోపం ఉందనుకో, నేను ఉగ్రతా పాత్రని అనమాట. అప్పుడు ఎదుటివాడిని ఏం చేస్తాను? కొడతానో చంపుతానో ఏం చేస్తానో తెలియదు. అది ఉగ్రతా పాత్ర అంటున్నాడు. ఆ పాత్రను ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ మీదకి కుమ్మరిస్తున్నాడు. మద్యమును వాడు త్రాగును అంటే ఆయన కోపాన్ని వాడు అనుభవిస్తాడు అని అర్థం. మద్యం తాగుతాడు అంటే అదే కాదు, కోపం అనే మద్యం, ఉగ్రత అనే మద్యం. దీన్ని మీరు భవిష్యత్తులో పాత్రలలో ఉపయోగించుకోవచ్చు. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును అని రాయబడి చూడండి. కనుక వాడు అగ్నిగంధకములు అంటే క్రీస్తు శకం 70లో అగ్ని. అందుకే ఆ మాట చెప్పాడు అక్కడ. మొత్తం అగ్నితో కాలిపోతారంట, అగ్నిలో పడిపోతారు వాళ్ళంతా. అగ్ని లాంటి శ్రమలు వస్తాయి వాళ్ళ మీదకి అని ఇక్కడ చెప్పబడుతుంది. రైట్. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19వ వచనాన్ని కూడా చూడండి. 16వ అధ్యాయం 19వ వచనం. ప్రసిద్ధమైన మహాపట్టణము. అది ప్రసిద్ధమైన మహాపట్టణం అంటండి. అదే యెరూషలేము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను. అది ఆ పాత్రను ఎవరికి ఇవ్వాలి? అది మహాబబులోను అన్నాడు చూడండి. దాన్ని ఎందుకు బబులోను అని పిలిచాడు? విగ్రహారాధన ఎక్కడైతే ఉంటుందో అది బబులోన్ అంటారు దాన్ని. అంతేనా లేదా? విగ్రహారాధన ఎక్కువగా చేసేదాన్ని బబులోన్ అంటారు. ఇప్పుడు యెరూషలేము కూడా ఏమైపోయింది? పూర్తిగా అలా తయారైపోయింది. అందుకే దానికి బబులోన్ అని పేరు పెట్టేశాడు. మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేశారు. పరలోకంలో దేవునికి సముఖమందు వచ్చి ఎవరెవరో జ్ఞాపకం చేశారంట. మరి ఇంకా మహాబబులోనికి ఇచ్చేద్దామా మీ కోపం అనే మద్యమును అని చెప్పేసి ఇచ్చేద్దామా అని చెప్పేసి. కనుక ఆ ఉగ్రత పాత్ర కోసం చెప్తా అన్నాడు. 19వ అధ్యాయము. అంటే ప్రస్తుతానికి మనం ఎంటుగా కొన్ని చూసుకుంటా ఉన్నాం, తర్వాత మామూలుగా చూసుకుందాం. 19:15 ప్రకటన. జనములను కొట్టుటకై బయలువెడలుచున్నది.
ఇనపడందముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియము. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును అన్నాడు చూడండి. మద్యపును ఉగ్రత తొట్టి తొక్కుతాడట అనబడింది. అంటే ఆ ఉగ్రత పాత్ర, ఉగ్రత తొట్టి త్రొక్కబడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఉగ్రత కేవలం ఉగ్రత అనే విషయాల మీదే మనం ఇంతసేపు మాట్లాడగలిగాం. ఇకపోతే వీటిని పక్కన పెట్టేసి మీకు విషయం చెప్తాను. ఇప్పుడు అసలు విషయం, మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే రోమాపత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం చెప్పండి? ఉగ్రత 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 ఎవరి మీదకి? ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం కోసం ఒకసారి చూడండి. అసలు మోషే ధర్మశాస్త్రం పని ఏంటి, మోషే ధర్మశాస్త్రం ఏంటో ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం, 15వ వచనం, 15th. ఏలయనగా విన్నారా? ఏలయనగా ధర్మశాస్త్రము ఏం పుట్టిస్తుంది? అది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర ఉగ్రత సంబంధమైనవి ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఉగ్రత వస్తుందంటున్నారు కదా అందరూ. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? ఇప్పుడు ధర్మశాస్త్రం తీసివేయబడిందా? జీవంలో ఉందా? నడుస్తుందా? లేకపోతే కొట్టివేయబడిందా? అది తీసివేయబడిందా? ఇప్పుడు తీసివేయబడిన తర్వాత ఉగ్రత కూడా ఏమై ఉండాలి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు పడుతుంది? మళ్ళీ ఆలోచన చేయండి. కనీస జ్ఞానం అంటారు దీన్ని. అప్పుడు ఇంకా రన్నింగ్లో ఉంది కనుక ఆ ధర్మశాస్త్రం ఏం పుట్టిస్తుంది? ధర్మశాస్త్రమే అది పుట్టించేదే ఏంటి? ఉగ్రతను పుట్టిస్తుంది. అందుకే మోషే ధర్మశాస్త్రం మలాకీలో చెప్పినట్లుగా, లేదా ద్వితీయోపదేశకాండం 28-26లో చెప్పినట్లుగా అది ఉగ్రతను పుట్టిస్తుంది. ఆ ఉగ్రతను పుట్టిస్తుంది కనుక ఆ ధర్మశాస్త్రం వీళ్ళ మీదకి ఉగ్రతను తీసుకొచ్చింది. ధర్మశాస్త్రమే లేనప్పుడు ఉగ్రత లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఉగ్రత? ఎట్లా వీళ్ళు ఎలా ర్యాలీ చేస్తున్నారు? బైబిల్ ఎలా అర్థం చేసుకుంటున్నారు? కలిపేసి చెరిపేసి దేవుని ఉద్దేశానంతా కూడా ఇష్టం వచ్చినట్లు బోధిస్తున్నారు. కనుక దేనికి దానికి మనము విభజించి సరిగ్గా అర్థం చేసుకోగలిగితేనే బైబిల్ని మనము ఒక మహోన్నతమైన గ్రంథంలా చూడగలం. ఇంకా పక్కన పెట్టండి దాన్ని. తిరుగుబాటు మాన్పుటకును వచ్చేస్తున్నాం అక్కడ 23వ అధ్యాయం. ఇంత డెప్త్గా ప్రతి విషయాన్ని చెప్పాలి, మరి చెప్పకపోతే కష్టం అవుతుంది కదా, అందుకే మరి లేట్ అవుతుందో చెప్పేది అంతే. నేను 23వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు, నీతిమంతుల గోరీలను శృంగారిస్తున్నారు. మనము మన పితరుల దినములో ఉంటే ప్రవక్తలను చంపకుండా మనం అడ్డుపడే వాళ్ళం కదా అని అంటున్నారు. అలా చెప్పి మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు అంటూ, మీరును మీ పుత్రుల యొక్క పరిమాణమును పూర్తి చేయుడి. సర్పములారా, సర్పం సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందురు, అంటే ఉగ్రతను మీరు ఎలాగూ తప్పించుకుందురు అని మీనింగ్ అది. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను, చెప్పండి ఇప్పుడు, పితరులు ఏం చేశారు? శాస్త్రం చంపితే బాగుండే, ప్రవక్తలను, నీతిమంతులను చంపుతుండే వచ్చారు. ఇది పాస్ట్ జరిగిపోయింది. ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాం. ఫ్యూచర్ ఎవరు? వీళ్ళ కుమారులు కదా.
కుమారులు. ఇక్కడ మనం వర్తమానంలోకి వస్తున్నాం. వీళ్ళ దగ్గరికి యేసుప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు చదవండి అక్కడ ఆ మాట చదవండి. 35వ వచనము. దానికి ముందు మాట అందుచేత మరలా ఎవరిని పంపుతాడు ఇప్పుడు? ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. ఇది వర్తమానం, అంతేనా లేదా? ఇది పంపాడు, చంపారు. పంపబోతున్నాడు, భవిష్యత్తులో చంపబోతారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయం తర్వాత ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ పంపబోతున్నాడు. ఇంకా వాళ్ళు స్టెఫెన్ని చంపుతున్నారు, అంతేనా లేదా? యాకోబు అనే అపోస్తులుని చంపేస్తున్నారు, ఆ తర్వాత పౌలు గారిని చంపేస్తారు, అవునా లేదా? ఇలా ఎంతోమందిని చంపేస్తారు, అవునా లేదా? పితృల యొక్క పితృల యొక్క పారంపర్యమును లేదా పితృల యొక్క పరిమాణమును వీళ్ళు ఏం చేస్తున్నారు? పూర్తి చేస్తున్నారు. పూర్తి చేయండి అంటున్నాడు. భవిష్యత్తు చెప్తున్నాడు అక్కడ. భవిష్యత్తు 23 అధ్యాయంలో మనము 34లో, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. ఇది భవిష్యత్తు. మీరు వారిలో కొందరిని చంపి సిలువెయ్యుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు అంటున్నాడు. ఇది మీరు భవిష్యత్తులో చేయబోయేది అని చెప్తున్నాడు. అంటే తిరుగుబాటు చేస్తున్నారు లేదు? ఇంకా అంటే తిరుగుబాటు వీళ్ళు ఎంతవరకు చేస్తూనే ఉంటారు? వాళ్ళ మీదికి ఉగ్రత వచ్చేంతవరకు. ఇది ఆన్సర్ మీకు అర్థం కావాలా? మనము లేదు, అది వదిలేక అవన్నీ అప్పుడే జారీడిసినాం. మనం ఎక్కడున్నామంటే దానియేలు 9:24లో ఉన్నాం. 6 దేశాల్లో మొదటిది, 6 విషయాల్లో మొదటిది. అది చూసావా ఎంత క్లియర్గా ఉంటుందో. ఇప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పితరులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఎంతవరకు చేస్తారు? దట్స్ ఆల్. AD 70 వరకు చేస్తారు. AD 70 వరకు తిరుగుబాటు చేస్తూనే ఉంటాడు. ఈ తిరుగుబాటును మాన్పించటానికి యేసుప్రభు రెండో రాకడ రావాలా? అవసరమా లేదు చెప్పండి. ఇప్పుడు దట్స్ ఆల్. ఆయన వస్తేనే AD 70లో వీళ్ళందరినీ కూడా సంహరించి ఉగ్రత నుంచి వాళ్ళని విడిపించాల. ఏం చెప్పాడు చూడండి దానియేలు గారి దగ్గర గబ్రియేలు దూత. అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు బైబిల్ చదివేటప్పుడు ఏమి జ్ఞానం దేవుడిది అనిపిస్తుందండి. తల తిరిగిపోతుంది అలాగే. కనుక ఫుల్ స్టాప్ పెట్టబోయే ఒక రోజు ఉంది అని చెప్తున్నాడు చూడండి. అంతే, క్వశ్చన్కి ఆన్సర్ అంతా ఇప్పుడు వరకు చెప్పిందంతా నేను అదే. ప్రతి ఉగ్రత చూపించాను, ఉగ్రత ఎప్పుడు వస్తుంది చూపించాను, ఉగ్రత ఎలా వస్తుంది చూపించాను. వాళ్ళ ఉగ్రతను కొనసాగిస్తూనే ఉన్నారని తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా 52లోనే చూపించాను. వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు తిరుగుబాటు మానడమే లేదు వాళ్ళు. మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. అందుకే మాన్పుటకు ఇక్కడ మానుతుంది. ఎక్కడో చెప్పిండేది కదా, ఇక్కడుంటే గాయము మంది ఇక్కడ ఉంది. అది రైట్. ఇంకా చదువుకుంటూ పోదాం. 34 వెళ్ళిపోయాం. 39 చదువుదాం. 39 నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు భూమి మీద అనగానే మొత్తం భూమి అని మీరు అర్థం చేసుకోకూడదు. మాట్లాడుతున్న ఆ యొక్క కల్చర్ని బట్టి మనం ఆలోచన చేయాలి, సందర్భాన్ని బట్టి. అది మ్యాటర్. కేవలం
సందర్భాన్ని బట్టి మనం తప్పనిసరిగా వాక్యాన్ని చూడాలి. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఎవరి మీదికి? మీ మీదికి వచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్, ముత్యం లాంటి మాటలు అవి. మీ మీదికి వచ్చును. చూడండి, ఎవరి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? వీళ్ళ మీదికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? హెబేలు మొదలుకొనటండి, హెబేలు మొదలుకొని ఎవరి రక్తం వరకు? అంతే కదా. బరకియా కుమారుడైన జకరియా. ఈ జకరియా విషయంలో రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయండి. 2 టైప్స్ ఆఫ్ కామెంటరీస్ ఉన్నాయి. ఒకటి, పాత నిబంధనలో ఉన్న జకరియా అని ఒక ఆయన ఉన్నాడు. జకరియా గ్రంథం రాశారు కదా, ఒక ఆయన ఉన్నాడు. ఆయనను చంపారు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే, బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నారు కదా, వాళ్ళ నాన్న పేరు కూడా జకరియానే. ఆయనను దేవాలయంలో చంపారు ఆయన అని చెప్తారు. రెండు చెప్తారు. నాకైతే బాప్తిస్మిచ్చే యోహాను గారు నాన్ననే తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఆ చివరివాడు, ఆ కాలానికి సంబంధించిన వాడు. రెండోది, అక్కడ ఉన్న మాట చూడండి, నీతిమంతుడైన హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన అన్నాడు. చూడండి, అక్కడ మీరు చంపిన అంటే దేవాలయానికి బలిపీఠానికి మధ్య మీరు చంపారు అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళు చంపితేనే కదా. హెబెల్ అంటే వాళ్ళు చంపేశారు, ఇప్పుడు మీరు చంపుతారు. మీరు చంపారు అన్నాడు కాబట్టి మీరు అనే పదం వాడాడు కనుక బహుశా ఆ కాలంలోనే ఇది లాస్ట్, అది కాక ఫస్ట్ అండ్ లాస్ట్ అని నేను నా ఆలోచన. అంతే, వేరేం లేదు. 2 కామెంటరీస్ ఉన్నాయి, మీరు ఎలాగని తీసుకోండి. యాజకుడు కదా ఆయన. కాదు యాజకుడు, ఆయన యూదుడు. దేవాలయంకి వెళ్ళే అధికారం ఈయనకు ఉంది. రెండోది, ఆయన పేరు కూడా మనకు లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది కూడా. పలానా అబియా తరగతి చొప్పున అని రాయబడింది, జకరియా అనేసి. బహుశా ఇలా తీసుకుంటారు. అది మనకు పూర్తిగా తెలియదు కనుక దాన్ని పక్కన పెడదాం. కొన్ని అవసరం లేని పక్కన పెడదాం. రైట్, ఇక పోదాం ముందుకి. ఎక్కడున్నాం మనం? 23వ అధ్యాయము. మీ మీదికి వచ్చును నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును అంటూ 36. ఇవన్నీ ఈ తరము వారి మీదికే వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తరము అనగానే యేసుక్రీస్తు వారి కాలంలో బ్రతికిన తరం అనగా బైబిల్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు? 40 అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. 100% 40 అని చెప్తుంది హెబ్రీలు రాసిన పత్రిక. ఎందుకంటే ధర్మశాస్త్రానుసారంగా మనం అన్ని ఫాలో అవ్వాలి, బైబిల్ అనుసారంగా ఫాలో అవ్వాలి. బైబిల్ సమాధానం చెప్పాలి, కానీ 50, 100, 100 అని బయట ఉన్నట్టు చెప్పకూడదు. బైబిల్ లాంగ్వేజ్తో బైబిల్ లాంగ్వేజ్ని మనము సరిచూడాలి. ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అదిగో, ఎవరి మీద ఆయన 40 ఏళ్ళు కోపగించను. 40 అనే మాట వచ్చిందా? 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములు చూచి అన్నాడు. చూడండి, ఓకే. 9, 17 2లో రాశాడు. ఓకే, ఇంకా మీకు క్లియర్ ఇస్తానండి, అంత సులభంగా వదిలేను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. ఆ మాట వచ్చేదాకా నేను వదలను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 42వ వచనం. విముఖుడై సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ప్రమాణముగా వ్రాయబడి ఉన్నది. మీరు అరణ్యంలో 40 ఏండ్లు 40 ఏండ్లు అరణ్యంలో 40 ఏండ్లు అన్నాడు. చూడండి, అక్కడ 36వ వచనం కూడా చూడు. 36వ వచనం. అదిగో,
ఐగుప్తులో 40 ఏండ్లు, అరణ్యంలో 40 ఏండ్లు అంటున్నాడా లేదా? ఐగుప్తు సముద్రంలో 40 ఏండ్లు, అరణ్యంలో మతకార్యాలు సూచక్రియలు 40 ఏండ్లు అనే మాట. 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 21వ వచనం. 13వ అధ్యాయము 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడైన సౌలును అదిగో వారికి 40 ఏండ్ల వరకు రాజు చేశాను. 40 ఏండ్లు. 40 అనేది మీరు గమనించాలి. ఇకపోతే ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథం చదువుదాం. నెహెమ్యా గ్రంథాన్ని చదువుదాం. 9:31. నెహెమ్యా గ్రంథం 9:31. ఎజ్రా తర్వాత ఉంటుంది. అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికి, మా రాజుల మీదికి, ప్రధానుల మీదికి, మా పితరుల మీదికి, నీ జనులందరి మీద వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండను గాక. మా మీదికి వచ్చిన శ్రమలను చూడగా నీవు న్యాయస్థుడివై నీవు సత్యముగానే ప్రవర్తించదు కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యమైన నీ ఆజ్ఞలను వారు వినకపోయేది. వారు తమ రాజ్య పరిపాలన కాలంలో నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును కాంచకని వారికి ఇచ్చిన విస్తార ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయేది. తమ చెడు నడతలో విడిచి మారమనసు పొందలేదు. చిత్తగించుము, నేడు మేము రాష్ట్రంలో ఉన్నాము, దాని ఫలము దాని సంపత్తిని అనుభవించాలి. చూడండి 9:21 అంటే చూడండి. అరణ్యంలో ఏమీ తక్కువగా ఉన్న 40 సంవత్సరాలు. 21 కరెక్ట్. ఏమంటుంది బైబిల్? 40 సంవత్సరాలు. ఇంకా సంఖ్యాకాండానికి మనం వెళ్ళిపోదాం. 33వ అధ్యాయము 38వ వచనం. 33:38. యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరుకొండనెక్కి ఇశ్రాయేలీయులు 33:38 తీసావా? యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున, అంటే 5వ నెల మొదటి దినమున అతడు మృతి పొందాడు. అంటే 40 సంవత్సరాలు అనే మాట ఇక్కడ మరలా వాడబడింది. ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు, 40 years. అర్థమైందా? ఇంకా కొంచెం ముందుకు పోదాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవాను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆమె. అదిగో ఈ 40 సంవత్సరములు సంచరించిన అన్నాడు చూడండి. 8వ అధ్యాయము అదే ద్వితీయోపదేశకాండం 2. 8వ అధ్యాయము 2. మరియు నీవు ఆయన ఆజ్ఞకు వెళ్ళిపోతువో లేదో నేను శోధించి హృదయంలో ఉన్నది తెలుసుకుంటూ నిన్ను అనుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవాను నడిపించిన 4వ వచనము. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకునే బట్టలు పాతికిలేదు. 40 సంవత్సరములు. 29వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ వచనము. 29:5. నేను మీ దేవుడైన యెహోవాను తెలుసుకున్నట్లు అది 40 సంవత్సరములలో నడిపించి తిని. ఇకపోతే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. 5:25. ఇశ్రాయేలులారా అరణ్యమందు 40 సంవత్సరము మీరు అన్నాడు చూడండి అక్కడ.
40 సంవత్సరములు అన్నటువంటి ఇశ్రాయేలులారా అంటూనే ఇశ్రాయేలు కోసం చెప్తున్నాడు. ఇకపోతే యెహోషువ గ్రంథానికి వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం తర్వాత 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అది వారు నశించే వరకు దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని. ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో జరిగింది. అది మనం ఇంతకుముందు చూసాం. కీర్తనలు 95వ అధ్యాయము 95వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. 95వ కీర్తన. అది చాలు. ఇవన్నీ తిప్పి ఆన్సర్ లాస్ట్లో ఇచ్చినాను మీకు, ఓకేనా? 95 10వ వచనం మనకి ఏం చెప్తుంటే 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన. తరము అంటే బైబిల్ ఏం చెప్తుందంటే 40 ఏండ్లే తరము అని బైబిల్ చెప్తుంది. ఇంకా చాలు, ఇంతవరకు ఆయాస పెట్టింది మిమ్మల్ని, చాలు. వచ్చేసిందా తారాము? అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం వచ్చేద్దాం వాటికి. మత్తయి సువార్త 23వ అధ్యాయము బైబిల్ యొక్క లాంగ్వేజ్ ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము, ఇశ్రాయేలీయుల యొక్క చట్ట ప్రకారం, ఈ 66 పుస్తకాలు కూడా ఇశ్రాయేలుకి సంబంధించినవి కనుక ఒకప్పుడు ఆ చట్ట ప్రకారం 36వ వచనం 23, 36 మత్తయి సువార్త. ఇప్పుడు మనం టైమింగ్ ఎలా తీసుకుందాం? తరము అనగా 95వ కీర్తన 10వ వచనంలో ఏమని చెప్తుంది? తరం అంటుంది 40 సంవత్సరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పటి నుండి ఇక్కడికి సరిపోతుంది అది, అవునా? ఈ తరం వారి మీదికే అంటే యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుతో పాటు సరిసమానులుగా ఉన్న ఏజ్ అపోస్తులు, సరిసమానంగా ఉన్న కాలపు మనుషులు, ఆ తరంలో పుట్టినవారు, మనమంతా ఒక తరానికి సంబంధించిన వాళ్ళం. అట్లా వారందరూ కూడా ఒక తరానికి సంబంధించిన వాళ్ళు కనుక యేసుప్రభువు అన్నాడు, ఈ తరము గతించకుండానే మీ మీదికి అందరి ఉగ్రత వస్తుంది. ధర్మశాస్త్రపు ఉగ్రత అంతా కూడా మీ మీదకి కుమ్మరించబడుతుంది. నీతిమంతుల రక్తము వారి మీద ఉన్నదంతయు మీ మీదకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. తరము ఇలా చూసినా ఎలా చూసినా అది ఎక్కడికి వెళ్తా ఉంది? ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడికి తిరిగి అంటే వీటిని ఏమాత్రం పక్కన పెట్టకుండా, తిరుగుబాటును మాన్పుట్టను కును అనే మాటను ఏమాత్రం పక్కన పెట్టకుండా యేసుక్రీస్తు వారు 500 సంవత్సరాల తర్వాత వచ్చాడండి. మాటలు రాసిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఆయన ఈ మాట 500 సంవత్సరాల ముందు రాయబడింది. 536 ఆ టైంలో రాయబడింది. ఇది దరిదాపులుగా 539లో రాయబడింది అనుకుందాం. 40 సంవత్సరాలు పట్టింది తిరుగుబాటు మానిపించడానికి. అంటే 40 సంవత్సరాలకి ఎండ్ అనమాట, ఎండ్ అయిందనమాట. అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, మానిపించేశాడు అక్కడ. 40 ఏం తీసుకోవాలి, ఎందుకంటే బైబిల్ అనేది 40 చెప్తుంది. పాత కొత్త రెండు ఒకటే. ఇంకా ఇశ్రాయేలీలకి 40 ఏం తీసుకోండి కాబట్టి 40 అని తీసుకోవాలి మనం, అంతే. ఇది బైబిల్ ఇశ్రాయేల్ది కాబట్టి. అందుకే AD 70 కూడా సరిపోతుంది కరెక్ట్గా. AD 30లో యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట, AD 70లోకి తరమన్నాడు 40 సరిపోతుంది. అది మనం హిస్టారికల్గా కూడా తర్వాత చూసుకుందాం, చారిత్రక ప్రకారంగా. ప్రస్తుతానికి బైబిల్ అనుసారంగా మనం పోతున్నాం. ఓకే, 37 23వ అధ్యాయము 37. యెరూషలేమా ప్రవక్తలను చంపుటకును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుటకును ఉండుదానా? అది
వల్లకపోతిరి, నా రెక్కల కిందకు వస్తారేమో సేఫ్టీ. ఇప్పుడు రెక్కల కిందకు వస్తే ఏమొస్తుంది? గద్ద వచ్చింది అనుకోండి, కోడి పిల్లలు అలా పోయింటాయండి, ఓ 10-15 పిల్లలు పోయింటాయండి, చిన్నగా ఉంటాయి. ఏదైనా ఒక రౌడీ శబ్దం, అంటే రౌడీ అంటే ఎనిమి శబ్దం, దుష్టుడి శబ్దం వచ్చిందనుకో, పాము శబ్దం కానీ, పిల్లి శబ్దం కానీ, కాకి శబ్దం కానీ, గద్ద శబ్దం కానీ, అవన్నీ ఏమవుతాయి? ఇది అప్పుడే కేకేస చూసారా, దానికంటే ముందు దీనికి వినబడుతుంది శబ్దం. శత్రువు యొక్క శబ్దం దీనికి వినబడగానే ఇది ఏం చేస్తుంది అంటే పిల్లల్ని అలర్ట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారు మీరు, వచ్చేసేయండి అంటూ ఇలా అంటది. అప్పుడు వచ్చినటువన్నీ ఏమవుతాయి? గోధుమలు. అవి గోధుమలు. ఈ 40 ఇయర్స్ చేసింది అదే, రెక్కల కిందకి రమ్మని చెప్తున్నాడు ఆయన. గోధుమలు అవి, మంచి చేపలు అవి, మంచి విత్తనాలు అవి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించేవి రమ్మని చెప్తున్నాడు. కానీ మీరు ఏం చేశారు? వినకపోతిరి, వల్లకపోతిరి. వల్లకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో అదే చూద్దాం ఇక్కడ. 38, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడినది. ఇల్లు అనగానే ఏంటి అర్థము? ఇల్లు అంటే మందిరం అని అర్థం. మందిరం, ఇల్లు అంటే మందిరం అని అర్థం. మొదటి పేతురు పత్రిక 3వ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనం. రక్షింపబడుట దుర్లభమైతే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు అంటూ పైన ఏం చెప్పాడు చూడండి ఒకసారి. 17వ వచనంలో అది పేతురు ఏం చెప్తున్నాడు? ఇది 64, 65లో రాశాడండి దీన్ని. ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు 23వ అధ్యాయము 38వ వచనంలో ఏం చెప్పారు? ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటూ తీర్పు చేశాడు లేదు దానికి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు గారు? తీర్పు దగ్గరికి వచ్చే ఉన్నది అంటే యేసయ్య చెప్పిన మాట, పేతురు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ చెప్పిన మాట కనుక ఒకే రకంగా ఉంటుంది. అది ఆయన పామరుడు కదండి, ఆయనేమో దేవుడు కదండి, ఆయన ప్రవక్త కదండి అనుకోకూడదు మనం. ఇక్కడ పేతురులో ఉండి మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తులో ఉండి మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు అన్నీ తెలుసు, పేతురుకి ఏం తెలియకపోవచ్చు. అది ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? అక్కడ యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 30లో మీ ఇల్లు మీకు విడవబడింది అంటూ మీ ఇంటికి తీర్పు వస్తుంది, మీ యెరూషలేముకి తీర్పు వస్తుంది, మీ మందిరానికి తీర్పు జరగబోతూ ఉంది. ఈ మందిరం దగ్గరే తీర్పు ఆరంభమవుతుంది. మందిరం దగ్గరే తీర్పు ఆరంభమవుతుంది. ముందు మిమ్మల్నే కొడతాడు, తీర్పు మీ మీదకే వస్తుంది అని చెప్పినాడే. 65వ కాలంలో AD 65లో ఈ పుస్తకం రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే యేసయ్య చెప్పిన తీర్పు వచ్చే ఉన్నది, దగ్గరికి వచ్చింది, ఆల్రెడీ రెడీగా ఉన్నారు, రోమన్స్ రెడీగా ఉన్నారు, తీర్పు రాబోతూ ఉంది అని చెప్తున్నాడు. చదవండి 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగుటకు కాలం వచ్చే అది వచ్చి ఉన్నది. అది అయిపోయింది, వచ్చేసింది. అప్పుడే ఛాయలు కనబడుతున్నాయి అప్పుడే అని రాస్తున్నాడు చూడండి. ఇల్లు, ఇంటి, ఇల్లు అంతా ఒకటే. దేవుని ఇల్లు, రైట్.
23:38 ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెబుతున్నాను. వెంటనే మరలా రెండవ రాకడ కోసం చెప్పేశాడు. అంటే రెండవ రాకడ సమయంలోనే మీ ఇల్లు విడవబడుతుంది. చూసారా, ఇది పేతురుపత్రిక. మీరు ఇప్పుడు ఏది యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ సమయంలో కూడా 23వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో కూడా 1 by 1 చెప్పాడు. యెరూషలేము నాశనం అవుతుంది, నా రాకడ జరుగుతుంది. మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 19-20 జరిగింది కదా మీరు అప్పుడు కూడా యెరూషలేము నాశనం అవుతుంది, అగ్ని, రక్తము, పొగ, ఆవిరి అంటూనే కిందే ఉన్నాడు, క్రీస్తు యొక్క రాకడ అంటాడు. రెండు కలుపుతున్నాడు. అంటే ఈ రెండు కూడా ఒకే సమయంలో జరిగే సంఘటనలు, దీనితో కలిసి ఉన్న సంఘటనలు ఇవి. ఇంతగా అర్థం చేసుకోవాలి మనం. పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే పదే పదే చెప్తాడు కాబట్టి, అది అవసరం కాబట్టి ఆ విషయాలు చెప్తున్నాడు. రైట్, వీళ్ళు ఏమేం చేశారు చెప్పండి. ఇప్పుడు పాత నిబంధన భక్తులను చంపుతూ ఉన్నారు, ఇంకా కొత్త నిబంధన భక్తుల్ని కూడా వీళ్ళు చంపుతూ ఉన్నారు. కనుక వారి మీదకి శిక్ష వచ్చింది. ఏ రకంగా అంటే పేతురు తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చూపించాను కదా. తుదుముట్టుకు వీరి మీదకి ఉగ్రత వచ్చాను. తుదుముట్టుకు అంటే చివరిలో అని అర్థం, చివరిలో, లాస్ట్ అని అర్థం. ఇంకా చివరికి వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చేసింది, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా అయిపోయింది. వాళ్ళు తిరుగుబాటు చేసిమే ఇంకా మానేశారు. ఇంక తిరుగుబాటు చేసే ఏముంది చెప్పు. తిరుగుబాటు చేసేవాళ్ళు చచ్చిపోతే, ఇప్పుడు నా శత్రువు ఉండడం అనుకో, అది వచ్చాడు అనుకో, నన్ను ఎవడేం చెప్తాడు, ఇంకా ఎవడే చేయలేడు. అది అట్లనే ఉంటారు సేమ్. తిరుగుబాటు మానుపుటకు నంబర్ 1. ఇక దానియేలు గ్రంథాన్ని